సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమన్నారు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత. ఈ ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవారని తెలిపారు. తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడని, అతనికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాధితులకు పరిహారం అందిస్తామన్న అల్లు అర్జున్ వారిని మోసం చేశారని ఆరోపించారు. అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రాణం పోయినా ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు మద్దతు తెలపడం దారుణమన్నారు కాల్వ సుజాత. చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి శ్రీతేజ, అలాగే ఈరోజు వారి కుటుంబానికి తల్లి అండపోయింది. బాధాకరమైనటువంటి సంఘటన. మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలిచింది. సెలబ్రిటీలు ఈరోజు సినీ తారాల పక్షం ఒక వంతైతే, కొంతమంది మరి సినీ తారాల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పక్షాన నిలబడి మా సామాజిక వర్గానికి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు. ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే, బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ. ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నారు? అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకు ఎందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈరోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు. 10 ఏళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ ఇచ్చింది. అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటో ఈరోజు మాకు అర్థమవుతుంది. ఈ రోజు ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ 2 పార్టీల్ని మనం బహిష్కరించాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు మేము రాజకీయాల్లో పెద్దగా మా వాళ్ళే 100 మంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ. మాకు పెద్దగా ఈ పార్టీలతో ఒరిగింది ఏనాడు కూడా లేదు. ఆ 2 పార్టీలతో ఏమన్నా అవకాశం ఇస్తే గతంలో కాంగ్రెస్ ఇచ్చింది.